దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 4. ఎస్, ఫస్ట్ 3 మోడల్స్లో మనకి డైరెక్ట్గా డైస్ నుంచి ఆపోజిట్ అడుగుతున్నారు. ఇక్కడ కూడా బట్ ఇది అన్ఫోల్డెడ్ డైస్, అంటే డైస్ని ఓపెన్ చేసి ఇచ్చారనమాట. ఓపెన్ చేసి ఇచ్చేటప్పుడు ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్, రీడ్ ద క్వశ్చన్. వెన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్, దెన్ విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ 2? సో క్లియర్లీ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2? విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2? Which number is opposite to 2? 2 opposite number asking. 2 opposite number. సో మనం ముందు నేర్చుకున్న మోడల్స్ అన్నీ కూడా డైస్ డైరెక్ట్గా ఇచ్చారు. ఇది అన్ఫోల్డెడ్ డైస్, అంటే ఓపెన్ డైస్. డైస్ ఓపెనింగ్ ఇచ్చేటప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ ఇది కూడా ఈజీ. ఒకసారి చూద్దాం అమ్మ. ఇఫ్ ఇట్ ఈజ్ గివెన్ అన్ఫోల్డెడ్ డైస్, నథింగ్ బట్ ఓపెన్ డైస్. చూడండి ఒకసారి, సైడ్స్ ఏమున్నాయో అవి ఆల్వేస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఈ డైస్లో ఒకే లైన్లో 2, 1, 4, 6 నెంబర్స్ ఉన్నాయి. సైడ్కి ఏమున్నాయి 5, 3. సో 5 and 3 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. 5 and 3 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఎప్పుడైనా అన్ఫోల్డెడ్ డైస్లో సైడ్కి ఉండేవన్నీ కూడా ఆపోజిట్ అవుతాయి. 5 and 3 ఈ క్వశ్చన్లో చూడండి, 5 and 3 ఆర్ ఆపోజిట్. ఒక లైన్లో ఉన్నాయనుకోండి, ఒక లైన్ వైజ్, దట్ బట్ రో వైజ్ కాలం వైజ్ ఇస్తారు. ఇది కాలం వైజ్ అనుకుంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి ఇక్కడ? క్లియర్లీ 2 and 4 ఆర్ ఆల్టర్నేటివ్, 1 and 6 ఆర్ ఆల్టర్నేటివ్స్. అవి ఆపోజిట్ అవుతాయి. విచ్ వన్? 2 and 4. 2 and 4 ఆర్ ఆపోజిట్. 2 and 4 ఆర్ ఆపోజిట్. నెక్స్ట్ వన్ 1 and 6 ఆర్ ఆపోజిట్. 1 and 6 ఆర్ ఆపోజిట్. 1 and 6 ఆర్ ఆపోజిట్. చూసారా? అంటే అన్ఫోల్డెడ్ డైస్, నథింగ్ బట్ ఓపెన్ డైస్లో సైడ్స్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్. 5 and 3 ఆపోజిట్. ఒక కాలం కానీ లైన్లో ఉండేవి ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్. 2 and 4 and 1 and 6 ఆర్ ఆపోజిట్. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, 2 ఆపోజిట్ నెంబర్. ఆల్రెడీ అయిపోయాయి, 2 ఆపోజిట్ నెంబర్ 4. సో ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్. సో లెట్ us go to one more example. Question number 16. Here we go. When the given figure is folded to form a cube, then which face is opposite to the face with 3? Question what I'm asking, 3 opposite number. Question what I'm asking, 3 opposite number asking. 3 opposite number. This is also unfold dice, nothing but open dice. అంటే దీన్ని డైస్గా ఫామ్ చేసుకుంటే 6 ఫేసెస్ ఉంటాయి కదా, 6 నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి. డైస్గా ఫామ్ అయ్యేటప్పుడు 3కి ఆపోజిట్ ఏమొస్తుందో అడుగుతున్నారు. మీకు నేను చెప్పాను. ఫస్ట్ సైడ్స్ ఏమున్నాయి, ఇది ఒక లైన్లో ఉంది చూసారా, దిస్ ఈజ్ చూసారా రోలో ఉంది. రోలో ఉండే తర్వాత చూద్దాం. సైడ్స్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్ ఈచ్ అదర్. సైడ్ ఏమున్నాయి ఫస్ట్ 4 and 2. 4 and 2 ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. అండ్ ఒక లైన్లో ఒక రోలో కానీ కాలంలో కానీ ఆర్డర్లో ఉంటే ఆల్టర్నేటివ్స్ ఆర్ ఆపోజిట్. 3 and 1 ఆల్టర్నేటివ్ నెంబర్స్, 3 and 1 ఆపోజిట్. నెక్స్ట్ వన్ 6 and 5 ఆర్ ఆపోజిట్. 6 and 5 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. క్లియరా? సో ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ అన్ఫోల్డెడ్ డైస్, సైడ్స్ ఆల్వేస్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఒక లైన్లో కానీ రోలో కానీ ఉంటే ఆల్టర్నేటివ్ 3 and 1 and 6 and 5 ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. సైడ్స్ ఆటోమేటిక్గా ఉన్నాయి, అది నేను రిప్రజెంట్ చేయవసరం లేదు. బట్ క్వశ్చన్ 3 ఆపోజిట్ నెంబర్, 3 ఆపోజిట్ నెంబర్ 1. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ రైట్? సో లెట్ us go to another example. 17th one. అంటే అన్ఫోల్డెడ్ డైస్ డిఫరెంట్ ఫార్మేషన్లు ఉంటాయి. ఇది కూడా అన్ఫోల్డ్ డైస్ సేమ్. వెన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్, వెన్ విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ ద ఫేస్ విత్ 6. అంటే 6 ఫేస్కి ఆపోజిట్లో ఉండే నెంబర్ అడుగుతున్నారండి. 6 క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6? విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6? క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఇక్కడ చూసారా, ఆ సైడ్స్ ఫస్ట్ మనం రాయాలి. సైడ్స్ ఏమున్నాయి, 6 and 5 ఆర్ ఆపోజిట్. సైడ్స్ ఆల్వేస్ ఆపోజిట్. 6 and 5 ఆర్ ఆపోజిట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, కాలంలో ఉన్నాయి, ఒక లైన్లో ఉన్న లైన్ అంటారు దీన్ని. ఒక లైన్లో ఉండేవి ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఆర్ ఆపోజిట్. సో 4 and 3 ఆపోజిట్. నెక్స్ట్ వన్ 1 and 2 ఆపోజిట్. 1 and 2 ఆర్ ఆపోజిట్. 1 and 2 ఆర్ ఆపోజిట్. ఒక లైన్లో ఉండేవి ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్స్ ఆపోజిట్. 4 and 3 and 1 and 2 ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో క్వశ్చన్ 6 ఆపోజిట్ నెంబర్ ఆల్రెడీ ఫస్ట్ వన్లోనే వచ్చేసాను చూసారా. 5 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, లెట్ us go to another example. Question number 18. Same concept. This is also unfold dice. Question what I am asking,
So when the given figure is folded to form a cube, when which face is opposite to the face with 5? Which face? That means face number is asking. Okay, now which number is opposite to 5? Which number is opposite to 5? 5 opposite number is asking. Clearly, ఇది కూడా అన్ఫోల్డెడ్ డైస్, ఓపెన్ డైస్ కింద ఫామ్ అయ్యాక 5 ఆపోజిట్ నెంబర్ ఏమొస్తుందో అడుగుతున్నారు. ఒక చెప్పాను. ఇందులో చూడండి సైడ్స్ లేవు, డైరెక్ట్గా ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3 నెంబర్స్ అపియర్ అవుతున్నాయి. మీకు నేను చెప్పాను ఒక లైన్లో ఉండేవి ఆల్టర్నేటివ్ ఆల్వేస్ ఆపోజిట్ ఈచ్ అదర్. చూసారా ఇక్కడ 1 and 6 ఆర్ ఆపోజిట్ అవుతాయమ్మా. ఒక లైన్లో ఉన్నాయి కదా, 1 and 6 ఆర్ ఆపోజిట్. ఇక్కడ చూసారా 4 and 3 ఆర్ ఆపోజిట్. ఇవి కూడా లైన్ రిప్రజెంటేషన్. ఆల్టర్నేట్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్. బట్ ఇందులో ఏం మిగిలింది 5, ఇందులో 2. ఆ రెండు ఆపోజిట్ అవుతాయి. నేను ఒకసారి ఆపోజిట్స్ రాస్తాను. సో ఫస్ట్ వన్ 1 and 6 ఆర్ ఆపోజిట్, 1 and 6 ఆర్ ఆపోజిట్. నెక్స్ట్ వన్ 4 and 2 ఆర్ ఆపోజిట్, 4 and 2 ఆర్ ఆపోజిట్. అండ్ అందులో రెస్ట్ ఆఫ్ ది నెంబర్ 5, ఇందులో రెస్ట్ 2, 4 and 3 ఆపోజిట్. సారీ 4 and 3, 4 and 3 ఆర్ ఆపోజిట్. 5 and 2 ఆర్ ఆపోజిట్స్. 1 and 6 ఒక లైన్ ఆర్డర్లో ఉండేవి ఆల్టర్నేట్ నెంబర్స్ ఆల్వేస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. 1 and 6 ఇయర్. 4 and 3 ఆర్ ఆపోజిట్. ఇందులో 5 అండ్ ఇందులో 2 ఆ రెండు ఏమవుతాయంటే ఆపోజిట్. బట్ క్వశ్చన్ వాడే మాస్క్ 5 ఆపోజిట్ నెంబర్, దెన్ ఆన్సర్ ఈస్ 2. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. So when the given figure is folded to form a cube, which face is opposite to with E? Question what I am asking? E opposite letter. E opposite letter. Which opposite letter? E opposite letter asking. So first one sides, side letters always opposite each other. Side ke one N and O. N and O are opposite each other. N and O opposites. Opposites, right? మీకు చెప్పాను ఆల్రెడీ, నేను ఆల్రెడీ టోల్ యూ ఒక లైన్ వైజ్గా, ఒక కాలం వైజ్గా, ఒక రో వైజ్గా ఏమున్నా సరే ఆపోజిట్ అవుతాయి. సో ఇందులో చూడండి ఏ అండ్ డి ఆర్ ఆపోజిట్, ఆల్టర్నేటివ్స్. ఏ అండ్ డి ఆర్ ఆపోజిట్. నెక్స్ట్ వన్ బి అండ్ ఈ ఆర్ ఆపోజిట్, బి అండ్ ఈ ఆర్ ఆపోజిట్, బి అండ్ ఈ ఆర్ ఆపోజిట్. జస్ట్ లైక్ లైన్లో ఉండేవి ఏ అండ్ డి, నెక్స్ట్ వన్ బి అండ్ ఈ. సైడ్స్ ఎప్పుడు కూడా ఇది అవుతాయి, ఆపోజిట్ అవుతాయి. ఈ ఆపోజిట్ ఆల్రెడీ ఈ అండ్ బి ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. సో ఈ ఆపోజిట్ లెటర్ ఈజ్ బి. సో దెన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్.